Okay friends, now we are going to discuss about HHV 3, 6 and 7 and 8. Okay, HHV 3, it is called as varicella zoster virus. Varicella zoster virus. Okay, varicella అంటే చికెన్ పాక్స్, zoster అంటే షింగిల్స్. varicella zoster virus అంటే చికెన్ పాక్స్ అండ్ షింగిల్స్. ఇప్పుడు మనకి చికెన్ పాక్స్ ఏంటిదంటే ఫస్ట్ రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్. ఓకే, రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వచ్చేసరికి వెసిక్యులర్ ఫ్లూయిడ్ అనేది కాంటాక్ట్ అవ్వడం, లేదంటే రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ఫ్రమ్ ద కేస్. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే చికెన్ పాక్స్లో మనకి ఎట్లుంటుందంటే డ్యూ టు దాన్ని ఏమంటారు, మల్టిపుల్ లీజన్స్. ఓకే, మల్టిపుల్ లీజన్స్ ఆన్ ఫేస్ కానీ, ఓకే, ట్రంక్ కానీ అండ్ ఎక్స్ట్రిమిటీస్ కానీ. ఫేస్, ట్రంక్ అండ్ ఎక్స్ట్రిమిటీస్ దాంట్లో మల్టిపుల్ లీజన్స్ అనేవి అనమాట ఆఫ్ వేరియస్ స్టేజెస్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వేరియస్ స్టేజెస్. అంటే ఒకటి స్కేలింగ్లో ఉంటుంది, ఓకే, ఇంకోటి క్రస్టింగ్లో ఉంటుంది, ఓకే, ఇంకోటి వెస్కిల్ ఫామ్లో ఉంటుంది, ఓకే, ఇంకోటి హీలింగ్ అవుతూ ఉంటాయి. ఆఫ్ డిఫరెంట్ స్టేజెస్ మనకి వేరే స్టేజెస్లో మల్టిపుల్ లీజన్స్ ఆన్ ద ఫేస్, ట్రంక్ అండ్ ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ వేరియస్ లీజన్స్ వేరియస్ స్టేజెస్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ షింగిల్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాంప్లికేషన్. ఇట్ ఈస్ ద కాంప్లికేషన్ ఆఫ్ హెచ్హెచ్వి. షింగిల్స్ కాంప్లికేషన్ ఏమంటారంటే పోస్ట్ హెర్పెటిక్ న్యూరాలజియా. పోస్ట్ హెర్పెటిక్ న్యూరాలజియా ఇస్ ద మోస్ట్ కామన్ కాంప్లికేషన్ ఆఫ్ ద హెచ్హెచ్వి. అంటే షింగిల్స్కి సంబంధించిన మోస్ట్ కామన్ కాంప్లికేషన్ ఈస్ పోస్ట్ హెర్పెటిక్ న్యూరాలజియా. ఇక్కడ ఏమవుతుందంటే రియాక్టివేషన్ ఆఫ్ HHV and associated with the dermatomal distribution of pain. Okay, dermatomal distribution of the pain and reactivation of the HHV. దీంట్లో మనకి లీజన్స్ ఎట్లా కనబడతాయి అంటే, ఇప్పుడు ఇది ఒక లీజన్ అంటే ఒకటే దగ్గర మల్టిపుల్ వెసికల్స్ ఉంటాయి. ఓకే, మనకి డయాగ్రామ్ ఇట్లానే ఇస్తారు, మల్టిపుల్ వెసికల్స్ ఎట్ సింగిల్ లొకేషన్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ హర్పీస్ జోస్టర్ ఆప్థాల్మికస్. ఓకే, నెక్స్ట్ లేటెన్సీ ఎక్కడ ఉంటుంది? ఓకే, ఎక్కడ లేటెంట్గా ఉంటాయి? హెచ్హెచ్వి 3 అనేది ఎక్కడ లేటెన్సీ ఉంటాయి? సేమ్ యాజ్ HHV1, దట్ ఈస్ ట్రైజెమినల్ గ్యాంగ్లియాన్ డోర్సల్ రూట్. ఓకే, డోర్సల్ రూట్ ఆఫ్ ట్రైజెమినల్ గ్యాంగ్లియాన్ ఆప్థాల్మిక్ బ్రాంచ్ దగ్గర ఇట్ ఈస్ లేటెంట్. నెక్స్ట్ డిటెక్షన్ ఆఫ్ HHV3. This is also same as HSV1 and HSV2. HSV1 and HSV2 డిటెక్షన్ ఎట్లా చేస్తాం? మనకి ఫస్ట్ PCR ఆఫ్ స్కిన్ లీజన్. ఓకే, PCR అనేది చేయాలి. పాలిమరైజ్ చైన్ రియాక్షన్ ఆఫ్ ద స్కిన్ లీజన్, దట్ ఈస్ వెస్కిల్, ఈజ్ ద మోస్ట్ టెస్ట్ ఆఫ్ చాయిస్. వచ్చేసరికి PCR ఆఫ్ ద స్కిన్ లీజన్. సెకండ్ ఏంటంటే మనం హెర్పిస్ ఎన్సెఫలైటిస్ కాజ్డ్ బై HSV1కి మనం CSF PCR చేసాం. నెక్స్ట్ జాంగ్స్మియర్ అనేది ఇంపార్టెంట్. ఓకే, జాంగ్స్మియర్ అంటే వెస్కిల్ నుంచి వెస్కులర్ ఫ్లూయిడ్ అనేది తీసుకొని అక్కడ నుంచి మనం చూస్తే ఏం కనబడుతుంది? మల్టీన్యూక్లియేటెడ్ జెయింట్ సెల్స్ అనేది కనబడుతుంది. అండ్ అంతేకాకుండా ఇంట్రాన్యూక్లియర్ ఎసినోఫిలిక్ ఇంక్లూజన్స్ అనేవి కనబడతాయి. ఓకే, multinucleated giant cells and intranuclear eosinophilic inflorescence are seen under the Zangsmeyer and it is seen by PCR. Okay, next HHV 6 or 7. దీనికి నేమ్ ఏంటిది? It is called as roseola infantum, okay, or exanthem subitum. ఓకే, రోజోలా ఇన్ఫాంటమ్ అనేది మోస్ట్ కామన్లీ మన క్వశ్చన్స్లలో ఆన్సర్స్లలో ఇస్తారు. HHV6 ఆర్ HHV7. HHV6 ఇస్ మోస్ట్ కామన్ దెన్ HHV7. అయితే మనకి ఎట్లుంటుందంటే ఇక్కడ ఇన్ఫాంటికమ్ అని ఇచ్చినాం. ఇన్ఫాంట్ అంటే లెస్ దెన్ 2 years ఓల్డ్ ఇన్ఫాంట్కి, ఇది ఒక స్టోరీలా గుర్తుపెట్టుకో, లెస్ దెన్ 2 years ఉన్న ఇన్ఫాంట్కి. ఓకే, ఫస్ట్
హై ఫీవర్ ఉంటుంది. ఓకే, హై ఫీవర్ ఫర్ 3 to 5 days, హై ఫీవర్ ఫర్ 3 to 5 days, ఫాలోడ్ బై మనకి సీజర్ యాక్టివిటీ ఉంటుంది ఫర్ మినిమమ్ ఆఫ్ 2 minutes. నెక్స్ట్ ఫాలోడ్ బై డిఫ్యూజ్ మ్యాక్యులార్ ర్యాష్. డిఫ్యూజ్ మ్యాక్యులర్ ర్యాష్ ఉంటుంది. ఇట్ ఫస్ట్ కమ్స్ ఫ్రమ్ ట్రంక్ రీజియన్ అండ్ అక్కడ నుంచి ఎక్స్ట్రిమిటీస్కి వెళ్తుంది. ఈ డిఫ్యూజ్ మ్యాక్యులర్ ర్యాషే మనకి రోసియోలా అంటే మనకి ఏ కలర్ ఉంటుంది? రోసియోలా. డిఫ్యూజ్ మ్యాక్యులర్ ర్యాష్ రోజ్ కలర్డ్. ఓకే, అందుకనే రోసియోలా ఇన్ఫాంటికమ్ అంటారు. రోజ్ కలర్డ్ ఆర్ పింక్ కలర్డ్ ఆర్ రెడ్ కలర్. వాళ్ళ క్వశ్చన్లో ఎట్లా చేయొచ్చు. రెడ్ కలర్ స్టార్టెడ్ ఫ్రమ్ ట్రంక్ అండ్ ఎండెడ్ టు ఎక్స్ట్రిమిటీస్ అసోసియేటెడ్ విత్ ఫీవర్. హిస్టరీ ఆఫ్ 3 to 5 days ఆఫ్ ఫీవర్ అని చెప్పేసి ఉంటుంది. 3 to 5 days ఆఫ్ ఫీవర్. అయితే దాని తర్వాత సెల్ఫ్ రిజాల్వ్ అయిపోతుంది. ఓకే, సెల్ఫ్ లిమిటింగ్ ఆర్ రిజాల్వ్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ సెల్ఫ్ లిమిటెడ్ ఇల్నెస్. ఫస్ట్ స్టార్టెడ్ విత్ ఫీవర్, మిడిల్లో మనకి సీజర్ అండ్ డిఫ్యూజ్ మ్యాక్యులర్ ర్యాష్ అనేది ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ అస్ రోజియోలా ఇన్ఫాంటికమ్. దీనికి ట్రీట్మెంట్ ఏంటిది? ట్రీట్మెంట్ వచ్చేసరికి జస్ట్ సపోర్టివ్ కేర్ అండ్ రిజాల్వ్. మనం రీఅష్యూరెన్స్ ఇస్తే చాలు. ఓకే, నెక్స్ట్ హెచ్హెచ్వి8. హెచ్హెచ్వి8 వచ్చేసరికి ఇట్ ఈస్ హ్యూమన్ హర్పీస్ వైరస్ 8. హ్యూమన్ హర్పీస్ వైరస్ 8 అని అంటారు. ఇక్కడ ఏంటిదంటే ఫస్ట్ రూట్ ఎట్లా వస్తుందంటే మనకి మోస్ట్ కామన్లీ త్రూ సెక్షువల్ కాంటాక్ట్. ఓకే, త్రూ సెక్షువల్ కాంటాక్ట్ వల్ల వస్తుంది. అంటే ఇందాక మనం ఇది గుర్తు చేసుకోలేదు. హెచ్హెచ్వి6 or 7 అనేది త్రూ సలైవా. ఓకే, త్రూ సలైవా అనేది ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. హెచ్హెచ్వి8 అనేది త్రూ సెక్షువల్ కాంటాక్ట్. ఎవరికి వస్తుంది? టు ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్ లైక్ హెచ్ఐవి పేషెంట్ కానీ, ఓకే, ట్రాన్స్ప్లాంటెడ్ పేషెంట్స్ కానీ, ఎయిడ్స్ పేషెంట్స్ కానీ. దిస్ 3 గుర్తుపెట్టుకోవాలి. హెచ్ఐవి, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అండ్ ఎయిడ్స్ పేషెంట్స్. వీళ్ళకి వస్తుంది. వీళ్ళకి మోస్ట్ కామన్ లీజన్. వాట్ ఆర్ ద క్లినికల్ ఫ్యాక్టర్? వాట్ ఆర్ ద లీజన్స్ ఆఫ్ హెచ్హెచ్వి8? ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ మోస్ట్ థింగ్ ఇస్ కపోసి సార్కోమా. ఓకే, కపోసి సార్కోమా వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ సైట్ ఏంటో తెలుసుకోవాలి. అది స్కిన్ మీద రావచ్చు, మౌత్ దగ్గర రావచ్చు, జిఐటి ట్రాక్ దగ్గర కావచ్చు, రెస్పిరేటరీ ట్రాక్ దగ్గర కావచ్చు. ఇక్కడ స్కిన్ దగ్గర వచ్చేసరికి దిస్ ఈస్ ద మోస్ట్ కామన్. ఇట్ ఈస్ మోస్ట్లీ రిలేటెడ్ టు వాస్కులర్ ట్యూమర్ ఆఫ్ ద స్కిన్ రిలేటెడ్ వాస్కులర్ ట్యూమర్. స్కిన్ దగ్గర వాస్కులర్ ట్యూమర్ ఆఫ్ ఎండోథీలియల్ సెల్స్. వాస్కులర్ ట్యూమర్ ఆఫ్ ద ఎండోథీలియల్ సెల్స్. ఇది మనకి ఎండోథీలియల్ సెల్స్ స్కిన్కి సంబంధించిన క్యాన్సర్. ఇక్కడ ఏమవుతుందంటే మనకి లింఫోసైటిక్ ఇన్ఫిల్ట్రేట్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మనకి కపోసి సార్కోమా లింఫోసైటిక్ ఇన్ఫిల్ట్రేట్. అదే బ్యాసిలరీ యాంజియోమెటోసిస్ దాంట్లో న్యూట్రోఫిలిక్ ఇన్ఫిల్ట్రేట్. అయితే ఇక్కడ ఎండోథీలియల్ సెల్స్ వాస్కులర్ ట్యూమర్ ఆఫ్ ద స్కిన్ లింఫోసైటిక్ ఇన్ఫిల్ట్రేట్ అయ్యి మనకి వాట్ ఈస్ ద లీజన్ ఏంటిదంటే డార్క్ వయలేషియస్ ప్లాక్ ఆర్ నోడ్యూల్. డార్క్ వయలేషియస్. ఈ వయలేషియస్ అనేది చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్స్లో ఇది వేస్తారు. నెక్స్ట్ ఇది ఎట్లా కనబడుతుంది? డ్యూ టు వాస్కులర్ ప్రొలిఫరేషన్ వల్ల మనకి వాస్కులర్ స్కిన్ ట్యూమర్ మోస్ట్ కామన్లీ ఇన్ మేల్స్ మోస్ట్ కామన్ దెన్ ఫీమేల్స్. సీన్ ఇన్ హెచ్ఐవి పేషెంట్, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఆర్ ఎయిడ్ పేషెంట్. ఓకే, నెక్స్ట్ హెచ్ఎండి చూసుకుంటే మనకి ఇక్కడ పెరివాస్క్యులర్ స్పిండిల్ సెల్స్ invading and forms vascular tumor. Perivascular spindle cells invading and forms vascular tumor. Okay, this is about HHV8. HHV8 అనేది మనము HHV8 అండ్ అసోసియేషన్ విత్ హెచ్ఐవి ఎట్లుంటుందంటే ఒకవేళ పేషెంట్ CD4 కౌంట్ లెస్ దెన్ 500 ఉన్నదనుకో, ఇట్ కాజెస్ కపోసి సార్కోమా లోకలైజ్డ్ క్యూటేనియస్ డిసీజెస్. అదే ఒకవేళ CD4 లెస్ దెన్ 200 ఉందంటే ఇట్ కాజెస్ కపోసి సార్కోమా విత్ డిసెమినేటెడ్ డిసీజ్. ఓకే, డిసెమినేటెడ్ డిసీజ్ అంటే మౌత్ దగ్గర ఉంటుంది, జిఐటి దగ్గర ఉంటుంది, రెస్పిరేటరీ సిస్టమ్ దగ్గర కూడా ఉంటుంది. ఇక్కడ డిసెమినేషన్ అనేది జరుగుతుంది, ఇక్కడ లోకలైజ్డ్ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 500 అండ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 200. ఓకే, దిస్ ఈస్ అబౌట్ HHV8 అండ్ HHV.
This is called as leading to Kaposi sarcoma, human herpes virus 8, and human herpes virus number 6 and 7. This leads to roseola infanticum or erythema subiticum. Next, HHV 3. This is varicella zoster virus. Okay, thank you for your